కన్యా రాశి వాళ్లకు ఈ వారం సాధారణంగా ఉంటుంది. అవకాశాలను సద్వినియోగం చేసుకోగలుగుతారు. ముఖ్యంగా ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారు వివిధ రూపాల్లో ఒకేసారి ఎక్కువ పనులు చేపట్టవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి. తద్వారా పనుల యందు ఒత్తిడి కూడా పెరుగుతూ ఉంటుంది. శ్రమకు తగినటువంటి గుర్తింపు గౌరవాలు అనేవి ఆలస్యంగా పొందుతూ ఉంటారు. తద్వారా మీకు రావలసినటువంటి గుర్తింపు గౌరవాలు ఆలస్యం కావటం చేత అప్పుడప్పుడు మనోవేదనకు కూడా గురి అయ్యేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులు ఈ వారం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. లేనట్లయితే నష్టాలు అనేవి ఇబ్బంది పెడుతుంటాయి. అశాంతి వాతావరణం కూడా మీకు ఒత్తిడికి గురి చేస్తుంది. అనాలోచితమైనటువంటి ఖర్చులు నిర్ణయాలు అవకాశాలను దెబ్బతీస్తూ ఉంటాయి. కాబట్టి ఈ అనవసరమైనటువంటి ఖర్చులు ఏవైతే ఉంటాయో వాటిని చాలా జాగ్రత్తగా మీరు ముందుకు తీసుకెళ్తుండాలి. అనవసరమైనవి ఏవైతే ఉంటాయో అవి నియంత్రించుకుంటూ ఉండాలి. ఏదైనా ముఖ్యమైనటువంటి సందర్భం వచ్చినప్పుడు, నిర్ణయాలు తీసుకోవలసి వచ్చినప్పుడు ఆందోళన చెందకుండా, ఒత్తిడికి గురి అవ్వకుండా ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా ఈ వారం ఈ సింహరాశికి చెందినటువంటి స్త్రీలు ఏవైతే ఉంటారో వివిధ రూపాల్లో సమస్యలు ఎదురైనప్పటికీ అతి కష్టం మీద వాటిని అధిగమించి ఆ పైన అనుకున్నటువంటి పనులు మీరు నెరవేర్చుకోగలుగుతారు. వివిధ రూపాల్లో ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు శక్తికి మించినటువంటి ఆలోచనలు ప్రయత్నాలు చేయటం ద్వారా ఆ పైన సానుకూలమైనటువంటి వాతావరణం ఏదైతే ఉంటుందో అది పొందటం, సంతోషాలను స్వీకరించటం అనేది జరుగుతూ ఉంటుంది. ముఖ్యమైనటువంటి సమస్యలు ఇబ్బందులు వచ్చినప్పుడు మీ జీవిత భాగస్వామితో చక్కగా చర్చించి సానుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయటం ద్వారా స్త్రీలకు కూడా వివిధ రూపాల్లో మంచి సందర్భాలు, శుభవార్తలు కూడా అందేటటువంటి అవకాశాలు కనిపిస్తుంటాయి. అనుకున్న పనులు కూడా పూర్తి చేసుకోగలుగుతారు. ఈ వారంలో ఈ సింహరాశి వాళ్ళు శుభ ఫలితాలు పొందేందుకై, ఇబ్బందులను దూరం చేసేందుకై నిత్యము కూడా ఓం నమో వెంకటేశాయ అనేటటువంటి వెంకటేశ్వర స్వామి నామాన్ని నిరంతరం కూడా జపం చేసుకుంటూ ఉండాలి. వీలైతే కనుక వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకొని తులసీ దళములతో కానీ శంఖ పుష్పాలతో కానీ అర్చన జరిపించడం కూడా ఈ వారం మీకు మంచిది. కన్యా రాశి వాళ్లకు ఈ వారం ప్రతికూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా వాటిని వెంటనే ఆ తప్పులను సరిదిద్దుకోవటం, మీకు అనుగుణంగా మళ్ళీ మార్చుకునేటటువంటి ప్రయత్నాలు చేయగలుగుతారు. ఉద్యోగ విషయాల్లో కాస్త ఓపికతో వ్యవహరించండి. మీ పై అధికారులతో అనవసరమైనటువంటి వాదనలు పెట్టుకోకూడదు. వృధా ప్రయత్నాలు, వృధా ప్రయాసలు అనేవి మిగిలిపోతూ ఉంటాయి. ఉద్రేకాలకు పోయి, ఆవేశాలకు పోయి కోపముతో మాట్లాడటం, ఆవేశంతో నిర్ణయాలు తీసుకోవటం ద్వారా మిమ్మల్ని మీరే సమస్యల్లోకి నెట్టుకున్న వారవుతుంటారు. పరిస్థితి, సందర్భము, సమయము అనుకూలంగా లేనప్పుడు ఓపికతో ఉండటం, సహనంతో ఆలోచించటం అనేది చాలా అవసరం మీకు. కన్యారాశి వారు ఈ వారం ఎంత అయితే ఓపికతో ప్రశాంతంగా ఉంటారో అంతగా శుభంగా మళ్ళీ మీరు పూర్వపు స్థితికి చేరుకోగలుగుతారు. అన్ని రకాల ఉద్యోగ సంబంధమైనటువంటి మార్పులు, చేర్పులకు సంబంధించినటువంటి ఆలోచనలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్లకు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. వివిధ రూపాల్లో ఆనందాన్ని పొందేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లు కూడా చేసుకుంటూ ఉంటారు. కానీ మీకు రావాల్సిన ప్రయోజనాలు కొన్ని ఆలస్యం కావటం చేత ఆందోళనతో ఇబ్బంది పడుతూ ఉంటారు. పెట్టుబడుల కోసం మీరు చేసేటటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తూ ఉంటాయి. వారం మధ్య నుండి ఈ యొక్క కన్యారాశి వాళ్లకు మళ్ళీ మంచి రోజులు ప్రారంభమయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. స్త్రీలకు సాధారణంగా ఉంటుంది, కానీ ఎటువంటి నష్టాలు మాత్రం ఇబ్బంది పెట్టవు. జీవిత భాగస్వామితో చక్కని అన్యోన్య దాంపత్య జీవనాన్ని పొందుతుంటారు. కుటుంబ పరంగా సంతోషాలు ఉంటూ ఉంటాయి. సంతాన సంబంధమైనటువంటి శుభవార్తలు కూడా ఈ వారంలో వినేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కన్యారాశి వారు ఈ వారం మరిన్ని శుభ ఫలితాలు పొందేందుకై
శ్రీమన్నారాయణుని నిత్యము కూడా స్మరణ చేసుకుంటూ ఉండాలి. ఓం నమో నారాయణాయ నమః అనేటటువంటి నామాన్ని కానీ విష్ణు సహస్రనామ స్తోత్రమును కానీ పారాయణం చేసుకోవటం ద్వారా శుభ ఫలితాలు పొందవచ్చు.